గుంటూరు మెడికల్ కాలేజ్ అలుమ్నై ఆఫ్ నార్త్ అమెరికా. సంక్షిప్తంగా చెప్పాలంటే జింకానా. ఇది పేరు కాదు, ఓ బ్రాండ్. గుంటూరు వైద్య కళాశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు పూర్వ విద్యార్థులంతా కలిసి ఏర్పాటు చేసిన సంస్థ ఇది. చదువు నేర్పిన కళాశాల రుణం తీర్చుకునేందుకు వీరంతా కలిసికట్టుగా భారీ మొత్తంలో విరాళాలు అందిస్తున్నారు. 2000 మంది పూర్వ విద్యార్థులు అటు గుంటూరు జనరల్ హాస్పిటల్ అభివృద్ధికి చొరవ చూపుతున్నారు. శాశ్వత వసతి, వైద్య సేవలపై దృష్టి సారించారు. అందులో భాగంగానే కోట్ల రూపాయలు విరాళంగా అందిస్తున్నారు. అమెరికాలో స్థిరపడిన వీరంతా ఓ జిరాక్స్ మెషిన్ అందించడంతో మొదలుపెట్టి ఇవాళ ఏకంగా అత్యాధునిక భవనాలు నిర్మించేందుకు అవసరమైన నిధులు అందిస్తున్నారు. స్థానిక పూర్వ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కాలేజీలో చదువుకున్నామా, పాస్ అయ్యామా, స్థిరపడిపోయామా అంతే. మళ్లీ కాలేజీ వైపు చూసేవారు తక్కువే. తమను తీర్చిదిద్దిన ఆ కళాశాలను గుర్తుపెట్టుకుని ఆ విద్యాసంస్థ అభివృద్ధికి సాయపడేవారు చాలా అరుదు. చదువుకొని బాగా స్థిరపడి సంపాదిస్తున్న వారు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఎంత రిటర్న్స్ వస్తాయని గిరిగీసుకుని తమ వరకే ఆలోచిస్తారు. కానీ గుంటూరు మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులు ఇలా కాదు. తమను ఈ స్థాయిలో నిలబెట్టిన ఆ కళాశాల బాగోగుల బాధ్యత తీసుకున్నారు. ఎవరో చెప్పారని కాదు, తమకు తాముగా ముందుకొచ్చారు. చిన్నపాటి సాయంతో మొదలై ఇప్పుడు ఏకంగా కోట్ల రూపాయల ఖర్చుతో గుంటూరు మెడికల్ కళాశాల రూపురేఖలే మార్చేస్తున్నారు. వైద్య విద్యాలయంతో పాటు అనుబంధంగా పేదల కోసం నడిచే ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారు ఈ పూర్వ విద్యార్థులు. ఈ హాస్పిటల్లో ఆధునిక వసతులు కల్పించడంపై దృష్టి సారించారు. వీటితో పాటు శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 45 ఏళ్లుగా ఇదే సంకల్పంతో పనిచేస్తున్నారు. ఒక్కొక్కరుగా కలిసి ఓ పెద్ద వ్యవస్థనే సృష్టించారు. ఈ వ్యవస్థకే జింకానా అనే పేరు పెట్టారు. అంటే గుంటూరు మెడికల్ కాలేజీ అలుమ్నై ఆఫ్ నార్త్ అమెరికా. అమెరికాలో స్థిరపడిన గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘమిది. 1981లో అతి కొద్ది మందితో మొదలైన ఈ నాన్ ప్రాఫిటబుల్ సంస్థలో ఇప్పుడు 2000 మందికి పైగా సభ్యులున్నారు. జిమ్కానా మెయిన్గా ఇట్ ఈస్ గుంటూరు మెడికల్ కాలేజ్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. మెయిన్గా ఇన్వాల్వ్ అయినంతా అమెరికన్స్. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ అమెరికా. రెస్ట్ ఆఫ్ ది 10% ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది కంట్రీ అండ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అండి. యూఎస్లో, యూకేలో వాళ్ళు, కెనడాలో వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. నాట్ ఓన్లీ దట్, ఇక్కడ ఉన్నటువంటి లోకల్స్ కూడా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యారు. లేదా ఇన్ కంట్రిబ్యూషన్ కానివ్వండి, లేదా సపోర్టింగ్ ది సిస్టమ్ కానివ్వండి. ఈ ప్రాసెస్లో అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారండి. ఈ 600 పడకల ఆసుపత్రి ఇక్కడికి రావటం అందరికీ ఎంతో ఆనందదాయకంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. గూస్ బంప్స్ వస్తున్నాయండి బిల్డింగ్ చూసినప్పటికీ. విరాళాలు అందించడంతో పాటు ఆధునిక వసతులు కల్పిస్తూ శాశ్వత భవనాలు నిర్మిస్తున్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తమ వంతు సాయం చేస్తూ ఇప్పటి వరకు 150 కోట్లకు పైగా ఖర్చు చేశారు. 45 ఏళ్ల క్రితం గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు ఓ జిరాక్స్ యంత్రాన్ని అందించారు. జింకానా సభ్యులు తాము చదువుకున్న కళాశాలకు అందించిన తొలి సాయం ఇది. అక్కడితో మొదలై క్రమంగా భారీ సహకారం అందించేలా చొరవ చూపిస్తున్నారు. కళాశాలలో సభలు, సమావేశాల నిర్వహణకు సరైన భవనం లేదని గమనించి 5 కోట్ల రూపాయలతో 2005లో ఎన్నో హంగులతో ఆడిటోరియం నిర్మించారు. We are very proud. We have a lot of people came from US for this inauguration of Dr. Kanuri Gymkhana Maternal Child Health Center, and we hope that this Maternal Child Health Center will help the staff, postgraduates and patients of the community. Very, very proud of it. We went through a lot, but we are really happy to see that our dreams comes true. స్టూడెంట్స్ కోసం కాలేజ్ డెలా చేసాము. అందులో జిమ్ఖానా నుంచి మేము వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వటం, ఈ గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి వచ్చిన పద్మశ్రీ అవార్డీస్ అందరినీ ఆనర్ చేయడం వల్ల we want to give a motivation to the students. We really achieved that.
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల జీజీహెచ్లో పేదల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2014లో పొదిల ప్రసాద్ జింకానా సూపర్ స్పెషాలిటీ అండ్ ట్రామా సెంటర్ ఏర్పాటు చేశారు. సుమారు 35 కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణం సంకల్పించగా ఇందులో 5 కోట్లు పొదిల ప్రసాద్ విరాళంగా అందించారు. ప్రస్తుతం ఈ భవనం జీజీహెచ్ వైద్య సేవల్లో అత్యంత కీలకంగా మారింది. తమను వైద్యులుగా సమాజంలో ఉన్నత స్థానంలో నిలిపిన కళాశాల, బోధనాస్పత్రి రుణం తీర్చుకునే అవకాశం రావడం తమ అదృష్టమని ఈ ప్రవాస వైద్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లోరు మా మామగారికి పేరు నేమ్ చేశారు, డాక్టర్ నూతక్కి వెంకటేశ్వరరావు గారు. ఆయన సర్జన్గా ఇక్కడ కాకినాడలో కూడా పనిచేశారు. జిమ్కానా ఫౌండర్ ప్రెసిడెంట్ ఆయన. మొదలుపెట్టినప్పటి నుంచి కూడా కోఆర్డినేటర్గా ఉండి వాళ్ళ స్టూడెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేసి ఇక్కడ ఫండ్స్ రావడానికి ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వకుండా మొట్టమొదట జిమ్కానా ఆడిటోరియం దగ్గర నుంచి ఈ ఎక్విప్మెంట్, పొదిల ప్రసాద్ గారి బిల్డింగ్, ఇలాంటి కార్యక్రమాలకంతా కూడా ఆయన ఒకప్పుడు కారణం. ఇదంతా మోటివేషన్ కారణం ఈటీవీ కథనం చూశాను నేను. ఒక బెడ్ మీద 2 బాలింతలు ఉండటం అనేది ఈటీవీ కథనం చూశాను. నేను నా భార్య కలిసి 3.5 crores ఇచ్చాము ఈ ఫ్లోర్కి. కోవిడ్ కల్లోలంతో యావత్ ప్రపంచం ఇబ్బంది పడ్డ సమయంలో జీజీహెచ్కు అవసరమైన కోట్లాది రూపాయల విలువైన పరికరాలు, యంత్రాలు సమకూర్చడంలో జింకానా పాత్ర వెలకట్టలేనిది. ఈ క్రమంలోనే మరో కీలకడుగు వేశారు పూర్వ విద్యార్థులు. గుంటూరు జీజీహెచ్లో మాతా శిశు సంరక్షణ సేవల్లో పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇక్కడ సరైన భవన సదుపాయం లేకపోగా ఒకే పడకపై 2 తల్లులు వారి పిల్లలను పడుకోబెట్టాల్సిన దుస్థితి స్వయంగా చూసి చలించిపోయిన జింకానా సభ్యులు తల్లి బిడ్డలకు అండగా నిలవాలని సంకల్పించారు. అలా 2014లో అడుగులు పడ్డాయి. అనేక సంప్రదింపుల తర్వాత చివరకు 100 కోట్ల అంచనా వ్యయంతో సెల్లార్ G+5 అంతస్తుల్లో 597 పడకలు, అధునాతన సౌకర్యాలతో కానూరి జింకానా మాతా శిశు సంరక్షణ భవన నిర్మాణం చేపట్టారు. 1981లో మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి అవకాశాలు లేక అమెరికా వెళ్ళాను. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ లేక ఫస్ట్ జిరాక్స్ మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్లో పొదిల ప్రసాద్ ప్రాజెక్టు మిలీనియం బ్లాక్ అని తీసుకొచ్చాము. దాంట్లో నేను ఇన్వాల్వ్ అయ్యి వీ రేజ్డ్ ఫండ్స్ విత్ గవర్నమెంట్ ఫండ్స్. వీ కంప్లీటెడ్ ది ప్రాజెక్ట్ ఇన్ 2014. ఆ తర్వాత మా జిమ్కానా సభ్యులు హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు మాతా శిశు వాళ్ళది కష్టాలు చూశారండి. ఒక బెడ్ మీద 2 మదర్స్, 2 చిల్డ్రన్ చూసి ఇది చలించిపోయి ఏదైనా చేయాలని ఇది MCH ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఇనాగరేషన్ అవుతుంది విత్ 100 crores ప్లస్ గవర్నమెంట్ 27-28 crores ఎక్విప్మెంట్కి ఇచ్చారు. ఈ మాతా శిశు సంరక్షణ భవన నిర్మాణానికి డాక్టర్ గవిని ఉమాదేవి ఒక్కరే తన భర్త డాక్టర్ కానూరి రామచంద్రరావు పేరిట 22 కోట్ల విరాళం ప్రకటించారు. ప్రభుత్వం తమ వంతుగా 27 కోట్ల విలువైన పరికరాలు అందించేందుకు ముందుకొచ్చింది. ఇతర ఖర్చులు కలిపి 132 కోట్ల రూపాయలతో ఈ భారీ భవనం నిర్మించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగేలా చొరవ తీసుకోవడం మరో విశేషం. ఇదేంటే పూర్వ విద్యార్థులు గుంటూరు మెడికల్ చదివిన వాళ్ళలో చాలామంది ఆ రోజుల్లో ఎక్కువ మంది అమెరికా వెళ్ళిన వాళ్ళలో ఉన్నారు. వాళ్ళందరూ కలిపి ఫామ్ చేసిన అసోసియేషన్. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎంతో స్థాయి ఎదిగి మొదటి నుంచి వెళ్ళిన వారు ఇప్పటి వరకు కూడా వాళ్ళు చాలామంది అకాడమిక్ కానీ ప్రైవేట్ ప్రాక్టీస్లో కానీ చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా స్ట్రాంగ్ గ్రూప్ ఇది. మరి ఇక్కడి నుంచి వచ్చాము మనం ఏమైనా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా దాదాపు 150 కోట్లకు పైగా ఇప్పుడు డొనేషన్స్ కలెక్ట్ చేసి కొంతమంది వాళ్ళకి 20 కోట్లు, 25 కోట్లు, 35 పొదిలి ప్రసాద్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎన్నో ఇచ్చి మరి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కానీ మెటర్నిటీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ బిల్డింగ్ కానీ ఇలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎన్నో వాటికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కావాల్సిన ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా. ఐ డోంట్ థింక్ ప్రపంచంలో ఏ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కూడా ఇంత వెనక్కి ఇచ్చి ఉండరు. ఇక్కడ గుంటూరు మెడికల్ కాలేజీ చేస్తాను కదా, వీళ్ళని చూసి ఎన్నో మెడికల్ కాలేజీ స్టూడెంట్లు కూడా చేస్తారు. అంతా కూడా వీళ్ళకే క్రెడిట్ చెందుతుంది. కానూరి జింకానా మాతా శిశు సంరక్షణ భవన ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ముందుకొచ్చారు. ఇలా ఎన్నో విధాలుగా గుంటూరు మెడికల్ కాలేజ్తో పాటు జీజీహెచ్ ను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ అడుగడుగునా జింకానా దాతృత్వం కనిపిస్తూనే ఉంటుంది. అనేక మంది దాతలు జీజీహెచ్ లో తమ వంతు భాగస్వామ్యం వహిస్తున్నప్పటికీ జింకానా పాత్ర మాత్రం అద్వితీయమనే చెప్పాలి. వీరికి సహాయంగా స్థానిక జీఎంసీ పూర్వ విద్యార్థులు అన్ని విధాలా అండగా నిలవడం వల్ల నిరాటంకంగా అభివృద్ధి జరుగుతోంది.
2,000 మంది సభ్యులు ఒకే మాటపై ఉంటూ తాము చదివిన కళాశాలకు అనుబంధ పేదల ప్రభుత్వాసుపత్రికి 45 ఏళ్లలో కోట్ల రూపాయలు వెచ్చించడం సాధారణ విషయం కాదు. అసలు ఇంత ఖర్చు చేసి అధునాతన సౌకర్యాలు కల్పించడం మరెవరికీ సాధ్యపడకపోవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం వసతులే కాకుండా వైద్య విద్యార్థులకు అవసరమైన మేధో పరిజ్ఞానం, శిక్షణ తరగతులు అందించడంలోనూ మేము సైతమంటూ సహకరిస్తుండడం అభినందనీయం.